రే ఏందిరా ఇంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచించుకుంటే ఇంకేం చేస్తాను రా. ప్రొద్దున్న లేస్తే గొడవ, ఇంటికి వెళ్తే అమ్మ నాన్న అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఒక్కటే గొడవరా. అదే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన అమ్మాయినే చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆమె మీ అమ్మ మీ నాన్ని వదిలేస్తేనే సంసారం చేస్తాను అని ఉంటుంది. వీళ్ళు చూస్తే నీ భార్య ఎక్కువ మేము ఎక్కువ అని మాట్లాడుతున్నారా. రోజు రోజుకి తలనొప్పి ఎక్కువైపోతుందిరా వీళ్ళ వల్ల నాకు. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను రా. మా అమ్మ మా నాన్నల్ని అనాథ ఆశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను రా. సూపర్ మామా, ఇప్పుడు సగానికి సగం ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. సమాజం ఇప్పుడు అందరినీ ఏ దృష్టితో చూస్తుందో, నిన్ను అలా చూడకూడదు, నువ్వు ఎవరి ముందర తల దించుకోకూడదు అన్నందుకు వాళ్ళకి అనాథాశ్రమం. నీకు ఏ కష్టం తెలియకోకుండా వాళ్ళ భుజాలపై మోసినందుకు వాళ్ళకి అనాథాశ్రమం. నువ్వు 3 పూటలా తింటావు కదా, ఎప్పుడైనా మీ అమ్మ మీ నాయన అడిగావా ప్రశాంతంగా తింటున్నారా అని? అడగలేదు. అయినా నువ్వు వాళ్ళని అనాథాశ్రమంలో వేద్దామని ఫిక్స్ అయ్యావు కదా, ఇంకా నేనేంద్రా మాట్లాడేది? ఏం మనుషులు ఉన్నారా. సారీ మామా. చెప్పాల్సింది నాకు కాదు, వెళ్ళి వాళ్ళకి చెప్పు.